తెరిచి అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనంలో నేను ఈ మాట మీ కొరకు చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాట మనం విందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒక్కడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి అని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ప్యాసేజ్లో లేకపోతే ఈ వచన భాగంలో మనకు కనబడుతున్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు బర్నబా. ఏం పేరు చెప్పండి? బర్నబా. అతని గురించిన కొన్ని మాటలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేలాగా మనం దాన్ని ధ్యానము చేద్దాం. బైబిల్ గ్రంథములో బర్నబా అన్న మాటకు దగ్గరలో మరొక పేరు కూడా ఉంది. చెప్తారు ఎవరైనా? బర్నబా అను పేరుకు, ఆ పేరుకు దగ్గరలో మరొక పేరు కూడా ఉంది. ఏంటంటే బరబ్బా. అవునా కదా? బరబ్బా. బర్నబా అలాగే బరబ్బా, ఈ ఇద్దరి జీవితాలు తరచి చూస్తే మనము చాలా విషయాలు క్రోడీకరించి నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. బరబ్బా అలాగే బర్నబా ఇద్దరు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లుగా కనబడతారు పేరులో. కానీ వీరి జీవితాలు చాలా డిఫరెంట్లో కనబడతాయి. వీరి జీవితాలు చాలా వ్యత్యాసంగా కనబడతాయి. ఇద్దరి పేర్లు దగ్గరగా కనబడినా ఇద్దరి యొక్క వ్యక్తిగత జీవితాలు మాత్రం చాలా వ్యత్యాసముతో కనబడతాయి. అందుకని ఒక దైవజనుడు చెప్పిన మాట గతంలో మనం మందిరంలో కూడా నేను రాయిపించాను. కొందరు చర్చిలో బర్నబాలాగా, కొందరు ఏమండి చర్చికి బయట బరబ్బలాగా బ్రతుకుతారని. ఈ మాట మీకు అర్థమైందో లేదో? కొందరు చర్చిలో బర్నబాలాగా బతుకుతారు. మరికొందరేమో చర్చి నుండి బయటికి వెళ్ళిన తర్వాత బరబ్బలాగా వ్యవహరిస్తారు. మాకు అర్థం కాలేదయ్య గారు ఈ మాట అంటే ఇలా చెబుతాను. అసలు బర్నబా ఎవరు, బరబ్బా ఎవరు అంటే మీకు తెలిస్తే ఈ మాటకు అర్థం మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. బర్నబా ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి. బరబ్బా ఎవరు అంటే ఆయన ఒక బందిపోటు దొంగ. చాలా ఫేమస్ అయ్యాడు. ఎందుకు ఫేమస్ అయ్యాడు చెబుతాను మీకు. యేసుక్రీస్తును హెరోదు రాజు పిలాతు మాట్లాడిన మాటకు అంటాడు ఆయన, ఈ యేసుప్రభు విడిచిపెట్టేస్తాను సిలువ వేయకుండా, మీకు ఇష్టమేనా, మీకు సమ్మతమేనా అంటే అక్కడ ఉన్నటువంటి చేరి ఉన్న గుంపు ప్రజలు అన్నారు, యేసుప్రభు మాకొద్దు, మాకు బందిపోటు దొంగను మాకు ఇవ్వండి కోరుకున్నారు వాళ్ళు. మా జీవితాలు బాగు చేసే యేసయ్య మాకు అక్కరలేదు, ఇదిగో మమ్మల్ని దోచుకొని పాడు చేసి గాయపరిచి మా కుటుంబాలను మా జీవితాలను కుదిపేసడానికి ఆ బరబ్బా ఉన్నాడే, ఆ బందిపోటు దొంగ, అతనికి విడుదల చేయండి అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో అరవడం మొదలు పెట్టారు. అప్పటి వరకు బరబ్బా ఎవరో ఎవరికి తెలియదు. అతను అందరి దొంగల్లాగానే ఇతను ఒక దొంగలాగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇతన్ని కోరుకున్నారో వెమ్మటే ఆయన బాగా ఫేమస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవాధిపతి, అద్భుతాలు చేసినటువంటి వాడు, ఎంతో మంది జీవితాలను బాగు చేసినటువంటి వాడు, ఏమండి ఎంతో మంది జీవితాలను కట్టగలిగినటువంటి సమర్థుడు, యేసునాథుని తృణీకరించి ఏమండి ఒక బందిపోటు దొంగను ఆయన అంటే బదులుగా అతనికి విడుదల
చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా ఒక ఆత్మీయ అర్థం మనం తీసుకుంటే బరబ్బా ఎవరో కాదు, మనమే. మనం ఒకప్పుడు బందిపోటు దొంగలం, పాపము చేసి నేరము చేసి అతిక్రమాలు చేసి దేవుని ఎదుట తల దించుకొని ఎవండి దేవుని ముందు ధైర్యము లేక, దేవుని ఆరాధించలేక, దేవుని మహిమపరచలేక, దేవుని సన్నిధానం నిలబడలేని పరిస్థితుల్లో సిగ్గుతో సిగ్గుపడిన వారమై, పాపముతో నిండుకున్న వారమై ఉంటుండగా, పట్టబడి చెరపట్టబడి జైల్లో వేయబడి ఉండగా, దోచుకొనబడి శిక్షకు అర్హులమై ఉండగా, క్రీస్తునాథుడు తన స్వరక్తమునిచ్చి తన వెల చెల్లించి ఆ రక్తము ద్వారా మనల్ని కొనుక్కొని యేసు రక్తము ద్వారా మనకు విడుదలను అనుగ్రహించిన గొప్ప దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ఆ రోజు విడుదల పొందకపోయి ఉంటే బరబ్బా చచ్చిపోయేవాడు. అవునా? బరబ్బా విడుదల పొందాడు కనుక బరబ్బా పాపమును సైతం యేసు ప్రభు వారు సిలువలో మోసేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక్కప్పటి బరబ్బాల మనం నేడు ఇప్పుడు బర్నబాలాగా మనం వ్యవహరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా మీకు? బరబ్బా ఎవరు చెప్పండి. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. బర్నబా ఎవరు? బర్నబా ఎవరు? అతని పేరుకి అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు అని అర్థమంట. ఎవరికి? బర్నబా అని పేరుకి అర్థం. ఆదరణ పుత్రుడు లేకపోతే హెచ్చరిక పుత్రుడు. దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటంటే ఇప్పుడు నువ్వు బరబ్బలాగా బ్రతుకుతావా దేవుని సన్నిధానంలో, లేకపోతే బర్నబాలాగా జీవిస్తావా? మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెబుతాను. నువ్వు దొంగలాగా బతుకుతావా లేకపోతే దొరలాగా బతుకుతావా? దొరలాంటి జీవితం బర్నబా జీవితం, దొంగలాంటి జీవితం బరబ్బ జీవితం. అందుకనే చర్చిలో బర్నబాలాగా ఉండి చర్చికి బయట బరబ్బలాగా వ్యవహరించావనుకో జాగ్రత్త, నీకు మూడింది అని అర్థం. కనుక మన జీవితం బర్నబాలాగా ఉండాలో, మన బ్రతుకు బరబ్బలాగా మార్చుకోవాలో అది మన మీదనే ఆధారపడి ఉంది. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ఉదయకాలపు ఆరాధనలో. ప్రభు చెబుతున్న మాట, వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, నువ్వెక్కడ ఉన్నా ఈ మాటలు వింటున్నప్పటికీ ఈరోజు దేవుడు నీతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు. బరబ్బలాగా జీవిస్తావా లేకపోతే బర్నబాలాగా బ్రతుకుతావా? మనం ఒకప్పటి బరబ్బలం, మనం ఒకప్పటి దొంగలం, ఒకప్పటి పాపులం, ఒకప్పటి నేరస్తులం, ఒకప్పుడు దేవునికి మనము ఏమండి వరగానిటువంటి వారము, దేవునికి చందని ప్రజలం. అయితే ఈ రోజున యేసుక్రీస్తు రక్తము చేత మనము దేవునికి సమీపస్థులం అయ్యా. అందుకనే ఈ లేఖన భాగంలో ఆయన చెబుతాడు, ఏమండి ఇతడు బర్నబా అను పేరుకు గల అర్థం హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు. ఇతని జీవిత స్టైల్ చూడండి, లైఫ్ స్టైల్. బర్నబాను గురించి ఆలోచన చేద్దాం. ఇతడు జీవితం, ఇతని పేరుకు తగ్గ జీవితాన్ని కలిగి బతుకుతున్నాడు. ఆదరణ పుత్రుడు. ఏ పుత్రుడు అంటే ఈయన ఆదరణ పుత్రుడు. ఏమండి ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే అతని దగ్గరికి వెళ్ళి, ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆ బ్రదర్ దగ్గరకో లేక సిస్టర్ దగ్గరకో వెళ్ళి ఆ కుటుంబంలో దేవుని మాటలు చెప్పి వారిని ఆదరించేవాడంట. అందుకని ఇతనికి ఏం పేరు కలిగింది? ఆదరణ పుత్రుడు అని. ఆదరించేవాడు. తన మాటల చేత, తన యొక్క క్రియల చేత, తన ప్రేమ చేత, దేవుని వాక్యము చేత పుచ్చుకొని ఈ యొక్క బర్నబా తన దగ్గరకు వచ్చిన వారిని, పోయే వారందరినీ కూడా దేవుని మాటల చేత ఆయన ఆదరణ కలిగించి ఆయన వారిని బలపరుస్తూ ఉండేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మరొక అర్థం కూడా ఉంది పేరుకి, హెచ్చరిక పుత్రుడు అని. ఎలాగైతే ఎవరైతే బర్నబాలాగా బతకరో, ఎవరైతే బర్నబాలాగా వ్యవహరించారో వారందరికీ ఒక హెచ్చరిక కూడా దేవుడు చేస్తామని ఇతని ద్వారా. ఎందుకంటే బరబ్బకు పట్టిన గతే నీకు ఒకవేళ పడితే, మనము శిక్షించబడితే
దేవుని దగ్గర నుండి మనము ఏమండి మసులుకోగలమా అనేది మాట మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే బర్నబా దేవుణ్ణి హత్తుకొని జీవించినవాడు. దేవుని హత్తుకొని జీవించినవాడు. ఇతను ఒక లేవి అనగా హత్తుకొనుట, లేవి గోత్రీకుడుకు చెందినవాడు. ఏమండి, ఇతను లేవిన మాటకు అర్థమేంటండి? హత్తుకొనుట. ఇతను గోత్రమే కాదు, ఇతని జీవిత వైఖరి, ఇతని యొక్క కార్యాలు మన బట్టి మనము చూడగా ఇతను దేవునికి హత్తుకొని బ్రతకటంలో చాలా దిట్టగలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. దేవునికి దగ్గరగా బ్రతికినవాడు, దేవునికి హత్తుకొని జీవించిన వ్యక్తిగా కనబడుతున్నాడు బర్నబా. ఇతని జీవితం, ఇతని యొక్క ఆ శైలి మనకు ఒక సవాల్ విసురుతా ఉంది. ఏమిటంటే, నీవు దేవునికి హత్తుకొని బ్రతకగలుగుతున్నావా? దేవునికి హత్తుకొని జీవించగలుగుతున్నావా? దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా మనం బ్రతకగలుగుతున్నామా అనేది మనకు మనమే వేసుకోవలసిన ప్రశ్న ఇది. అందుకని వాక్యం చెబుతుంది, ఏమండి, ఈ యొక్క బర్నబాను బట్టి మనం చూస్తే, బర్నబా జీవితం మనం చూస్తే, ఈయన ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు తన జీవితంలో చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వినండి ప్రియులారా, దేవునికి మహిమ కలుగునట్లుగా మనం మరొక మాట మన వాక్య భాగం నుండి మనం చూద్దాం. చూడండి, దేవుని హత్తుకుంటే కలిగే లాభాలు ఏమిటో నేను మీకు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయములో 4వ వచన భాగంలో ప్రియులారా దేవుని మాట ఇలాగూ రాయబడి ఉంది. చూద్దాం, చూడండి ఒకసారి ఆయన మాటల్లో బట్టి మనం ఆలోచన చేయగా, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు, చెప్పండి గట్టిగా, సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవండి, మీ దేవుని హత్తుకున్నటువంటి మీరందరూ నేటి వరకును మీరు ఎలా ఉన్నారు అంటున్నాడు? సజీవులై ఉన్నారు. దేవునికి మనం హత్తుకొని జీవించటంలో మనకు కలిగే ప్రయోజనం లేకపోతే లాభం ఏమిటంటే, మనం సజీవంగా ఉంటాం. ఎలా ఉంటాం చెప్పండి? సజీవంగా, ప్రాణముతో ఉంటాం. ఎలా చెప్పుకోవచ్చు? దేవునికి మనం హత్తుకొని బ్రతకటంలో లేకపోతే దేవునికి మనము సమీపంగా జీవించటంలో గల ప్రయోజనం ఏమిటంటే ప్రియులారా, ఆయన వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, మనము సజీవంగా ఉంటాం లేక సజీవంగా బ్రతుకుతాం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, గత వారములో నేను గ్రూపులో పెట్టాను. ప్లాంట్లో మల్లికార్జున్ అనే ఒక బ్రదరు, తను హఠాత్ మరణం జరిగింది. ఆయన ప్లాంట్లో ఆ యొక్క ఎక్సలేటర్ తీసుకుని వస్తుంటే ఆయన చూడక కొంత నిర్లక్ష్యం బట్టి అతని మీద నుంచి వెళ్ళగా తను చనిపోయినాడు. ఆ రోజు నేను అనుకుంటున్నాను, నేను చనిపోతున్న విషయం తనకు తెలియదు. తన కుటుంబాన్ని, తన పిల్లలను తిరిగి నేను చూస్తాను లేక చూడను అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. మరణం తన జీవితంలో తన ముంగిట్లో వస్తుందని ఎన్నడూ కూడా ఊహించలేదు. రోజు వారికి లాగానే తను డ్యూటీకి వెళ్ళాడు, కానీ అనంత లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి, ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు ఏమీ అర్థం కాని పరిస్థితి. దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి మనం హత్తుకొని జీవించటంలో, దేవునికి మనం సమీపంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని మాటకు మనం లోబడుతున్నప్పుడు దానికి కలిగే ప్రయోజనం, దానివల్ల వచ్చే లాభం ఏమిటంటే మనము సజీవంగా ఉంటాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. అందుకనే నేను ఒక మాట పెట్టాను అక్కడ, మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావో ఇప్పటి వరకు అది వదిలేసే గాని ఇకనైనా దేవునికి సమీపంగా బ్రతకడానికి, దేవునికి
దూరంగా కాకుండా దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ మరణం నీ దగ్గరకు వస్తే, ఒకవేళ సస్తే గనక నీకు పరలోకం వస్తుంది. ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతూ నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవిస్తూ ఉంటే కనుక మరణం వస్తే ఒకవేళ నీవు నరకానికి వెళ్ళిపోతావేమోనని. బర్నబా జీవితాన్ని మనం చూసినప్పుడు బర్నబా దేవునికి హత్తుకొని బ్రతకటములో, దేవునికి దగ్గరగా జీవించటములో ఏమండి తను కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకున్నానంటే, నేను దేవునికి దగ్గరగా బ్రతికితే నేను సజీవంగా ఉంటాను అనే విషయం తనకు అర్థమైంది. నేను దేవుని హత్తుకొని జీవిస్తే, దేవుని పాదాల దగ్గర పట్టుకొని కూర్చుంటే కనుక నేను సజీవుని యొక్క లెక్కలో ఉంటాను అనే విషయము బర్నబాకు అర్థమైంది. కానీ ఈ రోజున మనకు అర్థం కావట్లేదు. ఈనాడు క్రైస్తవులకు అర్థం కావట్లేదు, దేవుని ఎరగని ప్రజలకు అర్థం కావట్లేదు. ఏమండి దేవునికి హత్తుకొని జీవించటములో, దేవునికి దగ్గరగా జీవించటములో గలగ ప్రయోజనం ఈరోజు మనకు అర్థం కాక మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికేస్తున్నాం, నడిచేస్తున్నాం. అందుకని బర్నబా జీవితం మనకొక సవాలు విసురుతా ఉంది. ఏమిటంటే, నీవు దేవునికి హత్తుకుని జీవిస్తే నీవు సజీవంగా ఉంటావు అనే విషయం మనం గుర్తుంచుకుందాం. ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం. ఏమండి గత రాత్రి నిన్న మొన్న మేము ప్రయాణాలు బాగా చేసి సరిగా నిద్ర లేక అలసట, ఏమండి నీరసాలు వచ్చేసి అలా వెళుతున్నప్పుడు, వెహికల్స్లో వెళుతున్నప్పుడు ఏమండి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని సంఘటనలు మనస్సులో గుర్తుకొస్తున్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే కొన్నిసార్లు భయం కూడా పుడుతుంది. ఈ ప్రయాణములో జరగరాని జరిగితే పరిస్థితి ఏమైపోతుందో, మా వెనకాల కుటుంబాలు ఏమైపోతాయో, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబ బిడ్డలు ఏమైపోతారన్న భయము మనను కూడా కొన్నిసార్లు అది ఆవరిస్తూ ఉంది. అందుకనే అపవాది పొంచి ఉండగా, ఏమండి మనము మన ప్రయాణంలో ఉంటుండగా దేవుడు తన కృప మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో ఆయన సజీవంగా మనల్ని ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని మాట వినక, ఏమండి దేవుని మాటకు లోబడక ఇంకా నీవు దేవునికి దూరంగా బ్రతుకుతూ అనేక పర్యాయములు నిన్ను బుద్ధి చెప్పాలని, గద్దించాలని తను చిన్న చిన్న దెబ్బల చేత, చిన్న చిన్న ప్రమాదాల చేత నేను బయటకు తెప్పిస్తున్నాడంటే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశము ఉంది, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు దేవునికి దగ్గరికి రావాలి, దేవుని చేరుకోవాలని ఆలోచనతో నిన్ను ఇంకా కాపాడుతున్నాడు, నిన్ను ఇంకా బలపరుస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను పోగొట్టుకోవటం, నిన్ను విడిచిపెట్టుకోవటం, నిన్ను విడిచిపెట్టుకోవడం, నిన్ను నరకానికి పారదోలడం నీ దేవునికి అది ఇష్టం లేదు కనుక ఆయన నిన్ను ఇంకా కాపాడుతున్నాడు, నిన్ను ఇంకా బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను గనక కాపాడబడుతున్నాను, నా నీతిని బట్టి కాపాడబడుతున్నాను, నా యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, నా భక్తిని బట్టి కాపాడబడుతున్నాను అని అనుకుంటావేమో. కానీ నీ నీతి దేవుని దృష్టిలో మురికి గుంట లాంటిదంట. అందుకని వాక్యం చెబుతున్న మాట, మన బలము కాదు, మన శక్తి కాదు, కానీ కేవలము దేవుని కృప బట్టి మాత్రమే మనము నడిపించబడుతున్నాం, బ్రతికించబడుతున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇదిగో మీరు దేవుని హత్తుకొని జీవించటంలో గలగ ప్రయోజనం ఏంటంటే మీరు సజీవంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటారంటున్నాడు ఆయన, మీరు సజీవంగా ఉంటారు అని చెబుతున్నాడు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి హత్తుకొని బ్రతికితే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మరొక మాట ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో ప్రియులారా మరొక మాట కూడా మన జ్ఞాపకము మీకు చేస్తాను. చూడండి ఒకసారి 10వ అధ్యాయం 20వ వచనములో ఈ మాట ఇలాగ రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ఆయన ప్రమాణము చేయవలెను. 21వ వచనం కూడా చదువుతాం. చూడండి ఒకసారి. 21వ వచనం ఏముంది అక్కడ, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా ఆ భీకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసిన
నీ దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లేఖన భాగాల్లో నాకు అర్థమైన మాట ఏంటంటే, మనము దేవునికి హత్తుకొని జీవిస్తే దేవుని కొరకు భీకరమైన కార్యాలు మనం చేస్తాం. గొప్ప కార్యాలు మనం చేస్తాం, అనుభవిస్తాం. దేవుని హత్తుకొని జీవించటంలో ఉన్నటువంటి మాధుర్యం చూడండి. బర్నబా దేవుని హత్తుకోవటంలో ఉన్నటువంటి కారణాలు ఏమండి? దేవుని హత్తుకోవటం వల్ల నేను సజీవంగా ఉంటాను అనే విషయం తనకు అర్థమైంది. అంత మాత్రమే కాదు, బర్నబా అనుకుంటున్నాడు, దేవుని హత్తుకొని జీవించటం వలన నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాను, తలపెడతాను, దేవుని కొరకు గొప్ప కార్యాలు అనుభవిస్తాను అంటూ తన జీవితాన్ని ఆయన కొనసాగించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనము బ్యారేజీ వేసుకుందాం మన జీవితాల్లో. ఏమండి, బర్నబా కార్యాలు లేక బర్నబా జీవితం మన జీవితంలో కనబడుతుందా? లేకపోతే బరబ్బలాగా మనం బతుకుతున్నామా? బరబ్బా ఒక బందిపోటు మనస్సు కలిగి, బందిపోటు దొంగ, ఆ దొంగ మనస్సుతో, పాపముతో, ఏమండి దేవునికి దూరముగా, పాపానికి దగ్గరగా జీవిస్తుండక ఆ బరబ్బా దేవుని కొరకు ఎటువంటి కార్యాలు చేయలేడు. ఏమంటే దేవుని కొరకు గొప్ప కార్యాలేమి పూనుకోలేడు. ఎందుకంటే పాపములో ఉన్నాడు, పాపము చేత ఇడవబడుతున్నాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మనం బ్రతకవలసింది బరబ్బలాగా కాదు, బర్నబాలాగా బ్రతకమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆదరణ పుత్రుడు, ఆయన ఒక హెచ్చరిక పుత్రుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండములో, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయంలో చూద్దాం. చూడండి ఒకసారి 13వ అధ్యాయము 4వ వచనములో దేవుని మాట ఇలాగూ రాయబడి ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు 5వ వచనం అంటాడు, మీరు ఎలా బ్రతికితే ఆయన మాటకు లోబడి, కాబట్టి ఆయనకు భయపడి ఆయనకు ఆజ్ఞలను నీవు అనుసరించి నడిస్తే ఏమంటే 5వ వచనంలో ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని మీ దాస్యము నుండి మేము ఏం చేస్తాను? విమోచిస్తాను, విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట ఈ వచన భాగంలో మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని మనం హత్తుకుని జీవించటం వలన దేవుడు దాస్యము నుండి విడిపిస్తాడు. దేని నుండి విడిపిస్తాడు చెప్పండి? దాస్యము నుండి విడిపిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు విడిపిస్తాడు ఆయన? ఎప్పుడు విడిపిస్తాడు? దేవుని మాటకు లోబడినప్పుడు. ఎప్పుడు విడిపిస్తాడు? ఆయన మాటకు ఎవరిని మనము తలవగ్గినప్పుడు. ఎప్పుడు విడిపిస్తాడు? ఆయన యొక్క ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుతున్నప్పుడు. అప్పుడు దాస్యము నుండి ఆయన మనలను విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి ప్రియులారా, ఈ మాట కూడా బర్నబాకు అర్థమైంది. నేను దేవుని మాట వింటే, నేను దేవుని మాటకు లోబడి బ్రతికితే నేను విడిపించబడతాను. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బతికినారు. 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేశారు. పరాయి దేశములో ఉండి పరాయి పాలన కింద బతుకుతూ అవతల వ్యక్తి ఏం చెబితే అది చేశారు. గల కారణం బానిస బతుకు. వెట్టి చాకిరీ చేసి ఇటుకలు మోసారు, మట్టి తొక్కారు. ఆ ఐగుప్తులు చేసిన పనులు చాలా కఠినముగా ఉన్నాయంట. ఆ ఫరో ఇశ్రాయేలును చాలా వేదన పెట్టాడు, చాలా బరువైన కాడి మోపాడు. ఆ పనంతా, ఆ భారమంతా భరించలేక వారు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టారు. ఇలా, అయ్యా ఈ భారం మోయలేకపోతున్నాం, ఈ వేదన మేము భరించలేకపోతున్నాం,
ఈ వెట్టి చాకరీ మేము చేయలేకపోతున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా ఎక్కడున్నావయ్యా? మమ్మల్ని ఒక్కసారి కరుణించవా? మా వైపు నువ్వు చూడవా? మా వైపు మీ జాలిని కనపరచవా? ఈ వెట్టి చాకరీ చేయలేక, భారం భరించలేక, ఈ వేదనకరమైన ఇబ్బందికర పరిస్థితులు ఉండలేకపోతున్నాం, మగ్గిపోతున్నాం. మేమే కాదు, మా పిల్లలు తరతరాలుగా 430 సంవత్సరాలుగా బానిస బతుకుతున్నామయ్యా. మా పాపాలు క్షమించండి, మమ్మల్ని కనికరించండి. మీ ఎదుట మేము పాపం చేశాం, మీకు లోబడలేదు, మీ మీద ఎదురు తిరిగాం, తిరుగుబాటు చేశాం. మీరు చెప్పింది వినట్టయితే గనక ఈ బానిస బతుకు మాకు వచ్చేది కాదు నాయన. ఇక మేము మారిపోతాం, మమ్మల్ని కనికరించండి అని దేవుని దగ్గర వీళ్ళందరూ కలిసి ముక్త కంఠముతో దేవునికి మొర్ర పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎక్కడ మొర్ర పెట్టారు? ఎక్కడ మొర్ర పెట్టారు? ఐగుప్తు దేశములో ఇశ్రాయేలులందరూ కలిసి దేవునికి మొర్ర పెట్టారు. ఆ మొర్ర దేవుని సన్నిధాన్ని కదిలించింది. దేవుడు కరిగిపోయాడు, దేవుడు చలించిపోయాడు. దేవుడు తన ప్రేమను చూపించాలని ఆయన తను తారసపడ్డాడు, లేకపోతే కుతూహలపడ్డాడు. ఆయన వెంటనే ఆయన మోషేను తన కొరకు ఆయన సిద్ధపరిచి, ఆ ప్రజల కొరకు సిద్ధపరిచి, ఒక నాయకుడిగా సిద్ధపరిచి, ఆ ప్రజలు విడిపించడానికి మోషేను ఒక బలమైన పాత్రగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవండి చూడండి, దేవుడు పరాక్రమశాలి, తన బాహుబలమంతటిని ఐగుప్తు దేశములో కనపరిచినాడు. నేనెంతటి గొప్పవాడను, నేనెంత మహా బలము గల దేవుడను తను తాను బయలుపరుచుకున్నాడు. ఐగుప్తు దేశంలో దగ్గర 11 అద్భుత కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా ఐగుప్తు దేశంలో చేశాడు ఆయన. ఆ ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరి వస్తుండగా వారికి ఉన్న మనస్సు, వారికి ఉన్న ఆనందం చూడండి ప్రియులారా. చిన్న పిల్లలు మొదలుకొని పిల్లలు, పెద్దలు, వయస్సులో ఉన్నటువంటి వారు, ముసలివారు, ఎవరి వృద్ధాప్యం ఉన్నటువంటి వారు అందరూ కలిసి దేవునికి ప్రతి గానములు చేస్తూ ప్రభును ఆరాధించుకుంటూ వచ్చారంట వారు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల బాధ? 430 సంవత్సరాల బాధ తీరిపోయింది. 430 సంవత్సరాల వెట్టి చాకరీ, గోస, ఇలాంటి జీవితం నుండి మాకు విముక్తి దొరికింది, మాకు విడుదల దొరికింది, మాకు ప్రశాంతత దొరికింది. మేము ఇప్పుడు విడిపించబడిన ప్రజలం, విమోచించబడిన ప్రజలం. మా దేవుడు సజీవుడు, మమ్మల్ని ఆయన విడిపించాడు అని గొప్ప కృతజ్ఞతతో వారు దేవుని ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట బట్టి నాకేమర్థమవుతుందంటే, మనిషికి బాధ వస్తే కానీ దేవునికి దగ్గరగా బతకడంట. అవునా? మనిషికి, మానవుడికి ఏదైనా బాధ కలిగితే, నొప్పి కలిగితే అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, ఇదిగో నేను నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను, కనాను దేశం, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. కానీ అబ్రహాముకు చేసిన వాగ్దానం అయితే దేవుడు మర్చిపోలేదు. కానీ అబ్రహాము సంతానం అయిన ప్రజలు మాత్రం మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసుకుంటూ బతికారు. అంతా బాగున్నప్పుడు, బాగా బతకపోయినా పర్వాలేదులే, నడుస్తుందిలే బండి అనుకున్నారు. దేవునికి లోబడనక్కరలేదు, దేవుని కొరకు నిలబడనక్కరలేదు, దేవుని ఆరాధన చేయనక్కరలేదు, ఎలా బతికినా బతకొచ్చులే, అందరూ బతుకుతున్నారు కదా అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వారు చూస్తుండగానే వారి చుట్టూ ఉచ్చు బిగించుకుంది. వారు చూస్తూ ఉండగానే వారి చుట్టూ శత్రువు అంతా చేరిపోయాడు. ఏమండి, తల తిప్పుకోకుండా వారు మీద పడిపోయి 430 సంవత్సరాలు బానిస బతుకులు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడంట. ఐగుప్తీయులు బాధ పెడుతుంటే ఆ బాధ భరించలేక, ఆ ఘోష పడలేక, ఆ వేదన ఏమండి ఆ భరించలేక అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు.
నేను అనుకుంటాను, ఆ కాలంలో ప్రజలు అలా బతికినారు, నేడు కూడా అలాగనే బ్రతుకుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు అలాగ వ్యవహరించారు. ఈనాడు క్రైస్తవులుగా కనబడుతున్న క్రైస్తవుల గుంపులో కూడా ఆనాటి ఇశ్రాయేలుల మనస్సు కలిగి బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. అంతా బాగున్నప్పుడు మాకు అక్కర లేదులే అన్నట్టుగా, ఏమండి సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవా అంటూ దేవుని పాదాలు పడిపోయి సహాయం చేయమని అడిగేటువంటి వారు చాలా మంది ఈ లోకంలో లేకపోలేదు. అయితే ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన దగ్గర వచ్చిన వారిని ఏమాత్రం విడిచిపెట్టని వాడు కనుక ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకొచ్చిన మంచి ఆఫర్ ఏంటంటే, మనము ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? కృపా కాలంలో ఉన్నాం. అందుకని కనికరించబడుతున్నాం. ఎన్ని పాడు పనులు చేసినా, ఎన్ని ఏమండి వేషాలు వేసినా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఇక మారిపోతాను, ఇక మంచిగా ఉంటాను, నా కుటుంబాన్ని ఏలుకుంటాను, ఇక తాగను, ఇక నా భార్యను నా పిల్లను బాగా చూసుకుంటాను, ఇంకెవరికి తలపోటుగా జీవించను, నా భర్తకు లోబడి ఉంటాను అని మనం దేవుని దగ్గరకు వచ్చి చాలాసార్లు మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం. మరలా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఎందుకో ఇది కృపాకాలం కనుక. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి క్షమించబడుతున్నాం. పర్వాలేదులే అన్నట్టుగా ఉన్నాం. కానీ దేవుడు ప్రతి దానికి ఒక సమయము ఉంది అంటాడు పౌలు. ప్రసంగి సొలొమోను ఏమంటారు? ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఏడవటానికి ఒక సమయం, నవ్వటానికి ఒక సమయం, ఏమండి పెళ్లి చేసుకోవడానికి, బిడ్డ పుట్టడానికి, అన్నిటికీ ఒక సమయం అంటూ ఒకటి ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి మన సమయం ఏమండి, మనం నవ్వాలో మనం ఎడవాలో మన జీవితమే నిర్ణయం ఇస్తుంది. ఒకవేళ దేవునికి అనుకూలంగా బ్రతికితే, దేవుని కొరకు మనము త్యాగముగా, దేవుని కొరకు మహిమకరంగా నిలబడితే కనుక మనము అనేకులకు మాదిరికరంగా బ్రతకడానికి ఇష్టపడతాం. ఇక్కడ వాక్యం చెబుతున్న మాట, బర్నబా దేవుణ్ణి హత్తుకుని జీవించాడు. బర్నబా దేవుని హత్తుకొని జీవించాడు. కలిగిన ప్రయోజనం ఏంటి అంటే, బర్నబా సజీవ లెక్కలో ఉన్నాడు. బర్నబా దేవుని హత్తుకొని జీవించడంలో కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవుని కొరకు భీకరమైన కార్యము చేయగలిగినాడు. అంత మాత్రమే కాదు, అనుభవించగలిగినాడు. మూడో మాట, బర్నబా దాస్యము నుండి విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యం చెబుతుంది, బర్నబాలాగా బతుకుతావా, బరబ్బలాగా జీవిస్తావా? బర్నబాలాగా నువ్వు బతికితే సజీవంగా ఉంటావు భూమి మీద. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపడతావు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టి అనుభవిస్తావు కూడా. అంత మాత్రమే కాదు, మూడో మాట చెబుతున్నాడు, నీవు పాపమనే దాస్యము నుండి విడిపించబడతావు. నీకు విడుదల దొరుకుతుంది, నీకు మోక్షము లభిస్తుంది అనే మాట దేవుడు మనకు ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 31వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి దేవుని వాక్యం చెబుతుంది చూడండి, యెహోవా. అందరూ చెప్పండి నాతో పాటు ఈ మాట, యెహోవా. గట్టిగా, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము.
నిజంగా చెప్పారా? నోటితో చెప్పారా? హృదయంతో చెప్పారా? ఈ మాట ఏమండి దావీదు చెబుతున్నాడు. ఏమని? యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. ఏమిటా శాసనాలు? దేవుని వాక్యం. ఏమిటా శాసనాలు? దేవుని మాటలు. ఏమిటా శాసనాలు? ఏమండి దేవుని వాక్య భాగాలు నీకు అందించబడినప్పుడు, దేవుడు నీ ముంగట తీసుకుని వచ్చినప్పుడు ఆ మాటలు నీవు హత్తుకుని జీవిస్తున్నావా? ఆ మాటలు పట్టుకుంటున్నావా? దేవుని మాటలు నీవు పట్టుకోగలుగుతున్నావా? దేవుని మాటను పట్టుకోలేకపోతే ఏమండి మనము కొన్నిసార్లు సిగ్గుపడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అవండి మనము దేవుని శాస్త్రము కనుక ఒకవేళ హత్తుకొని బ్రతకకపోతే, హత్తుకొని జీవించకపోతే, దేవుని మాటను మనం పట్టుకోకపోతే మనము సిగ్గుపడవలసిన అవసరం వస్తుంది. ఇలా చెప్తాను మీకు. దావీదు ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే ఆల్రెడీ ఒకసారి బుద్ధి వచ్చింది కాబట్టి. దేవుని మాట తన జీవితంలో పట్టుకోలేక ఒకసారి జార విరుచుకున్నాడు. బత్షెబ విషయంలో పాపములో పడిపోయాడు. ఏం పడ్డాడు అంటే సిగ్గుపడ్డాడు. దావీదు సిగ్గుపడ్డాడు. దేవుని శాసనాలు, దేవుని వాక్యము తన బ్రతుకులో ఉంచుకొనకుండా పోవటం వలన, తన జీవితంలో పట్టుకోకపోవటం వలన, దేవుని వాక్యమును ఏమండి తన జీవితంలో అనుసరించలేకపోవటం వలన దావీదు సిగ్గుపడ్డాడు. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారి ఇక నేను దేవుని వాక్యమునే చేతబట్టుకోవాలి. దేవుని వాక్యమును నేను చేతబట్టుకోవాలి. ఆ వాక్యమును హత్తుకొని జీవించాలి. వాక్యము కొరకే బ్రతకాలి. వాక్యమును అన్వేషించాలి. వాక్యమును నేను నా జీవితంలో జీర్ణించుకోవాలి అని ఒక బలమైన తీర్మానం చేసుకొని దావీదు దేవుని వాక్యమును, శాసనములను హత్తుకొని జీవించాడు. ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు ఆయన, ఇక నేను సిగ్గుపడే ప్రసక్తే. ఈ మాట ఇలా మీకు అర్థమయ్యేలాగా చెబుతాను. దేవుని వాక్యము నీ జీవితంలో ఉంటే నీవు ఏ విషయంలో కూడా పడవు కూడా. ఎందుకు సిగ్గుపడవంటే దేవుని వాక్యం నిన్ను సిగ్గుపడేలాగా చేయదు కనుక. దేవుని వాక్యం నీలో ఉండటం వలన సిగ్గు తెచ్చే పనులు నువ్వు చేయవు. సిగ్గును కల్పించేటువంటి పాడు పనులు, దొంగ పనులు, ఏమండి ఇలాంటి వ్యసనాలు నువ్వు చేయలేవు. ఎందుకంటే దేవుని వాక్యం అది ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అందుకనే బర్నబా ఈ మాటను తను గుర్తు చేసుకున్నాడు. అయ్యా నేను హత్తుకొని జీవిస్తాను ప్రభువా. ఎందుకో చెప్పనా, నేను ఎవ్వరి ఎదుట కూడా నేను తలదించుకొని బతకకూడదు. ఇతను దేవుని బిడ్డంట, ఇతను క్రైస్తవుడంట, ఇతను మందిరానికి వెళతాడంట, ఇతడు పాడు పని చేశాడు, ఇట్లాంటి దొంగ పని చేశాడు, వ్యభిచరించాడు, దొంగతనం చేశాడు అని ఎవడు కూడా నన్ను ఏలెత్తి చూపించకుండా బ్రతకాలి అంటే నీ వాక్యము నా జీవితంలో, నా బ్రతుకులో నేను దాన్ని హత్తుకొని జీవించాలని ఒక బలమైన తీర్మానం చేయగలిగినాడు. ఎవరు? బర్నబా. అదే విషయాన్ని మనకు చెబుతున్నాడు. నా దేవుని కొరకు నేను తల దించుకొని కాదు, తల ఎత్తుకొని బతికినాను. నువ్వు అలా బతుకుతావా? నువ్వు అలా జీవిస్తావా? దేవుని శాసనాలను, దేవుని వాక్యమును చేతబుచ్చుకొని నీ హృదయంలో వాటిని బద్దలపరుచుకొని ఏమండి రోషముతో ఏమండి సిగ్గుపడనివ్వకుండా, సిగ్గుపడనక్కరలేని పనివాని వలె నీవు దేవుని కొరకు నిలబడగలవా? అలా నిలబడాలని దేవుడు బర్నబా ద్వారా మనకు హెచ్చరికను జారీ చేస్తున్నాడు. మనకు జ్ఞానోదయం కలగాలని తన మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వాక్యముంటున్న సోదరి సహోదరుడా, ఎలా ఉంది మన భక్తి జీవితం? ఎలా ఉంది మన ఆధ్యాత్మిక పరిస్థితి? ఎలా మనం నడవగలుగుతున్నాం? ఎలా బ్రతకగలుగుతున్నాం? ఏమండి అందరిలో
అందరితో నలుగురితో నారాయణ అంటుకుంటూ బతికేస్తున్నామా, లేక నీ ఒక స్పెషల్గా దేవుని కొరకు ప్రకాశించగలుగుతున్నావా? బర్నబా నలుగురితో నారాయణ అంటుకుంటూ బతకలేదు. అందరూ యేసు మసీకి జై అంటే మీరు అంటారు, ఇప్పుడు ఏమంటారు? జై అంటారు. అవునా కాదా? అందరూ అలా బతికేస్తున్నారు కాబట్టి నేను అలా బతికేద్దాం అనుకోలేదు. కానీ నేను దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన లైఫ్ కలిగి, పరిశుద్ధత కలిగి, రోషము కలిగి, విశ్వాసము కలిగి, దేవుని హత్తుకొని బ్రతకటములో నేను నిలబడగలగాలి అనే ఒక మంచి తీర్మానం బర్నబా చేయగలిగాడు. అలా జీవించి చూపించాడు. అందుకని బర్నబా దేవుని హత్తుకోవటం వలన సజీవ లెక్కలో ఉండగలిగినాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టగలిగినాడు. ఏమండి, ఆయన దాస్యం నుండి విడిపించబడ్డాడు. అంత మాత్రమే కాదు, 4వ మాట మనం చూస్తే ఇప్పుడు ఏమని, ఏం చేయబడ్డాడు? సిగ్గుపడనక్కరలేని బ్రతుకు బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమండి, బతుకుదామా అలాగా? దేవుని కొరకు సిగ్గుపడనక్కరలేని జీవితాన్ని కలిగి, దేవుని కొరకు ఒక మంచి ఆశీర్వాదకర జీవితాన్ని కలిగి బ్రతకడానికి దేవుడు మనకు ఒక గొప్ప కార్యమును చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా, బర్నబా జీవితం మనకు సవాలు చేస్తూ ఉండగా, ఏమండి మనం ఒకవేళ బరబ్బ జీవితాన్ని కలిగి ఉంటే దాన్ని విడిచిపెడదాం, దానికి స్వస్తి చెబుదాం, దేవుని కొరకు బతకడానికి ప్రయత్నము చేద్దాం. బర్నబా దేవుని సంతోషపరిచిన వ్యక్తి. చివరి మాట చెప్పింది ముగిస్తాను. చూడండి పిల్లరా, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట మనం చూద్దాం. చూడండి, జకర్యా 2:11. ఆ దినమున అన్యజనులందరూ హత్తుకుని నాకు నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనం చదివింది కదా, ఇలా ఉంది ఈ మాట. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని బ్రతుకుదురు, హత్తుకొని నా జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఇలా ఉంది ఏంటంటే, దేవుని హత్తుకొని బ్రతకటం వలన మనము దేవుని బిడ్డలము అవుతాం. దేవుని బిడ్డలము అవుతాం. చెప్పండి అందరూ, నేను దేవుణ్ణి హత్తుకుని బ్రతకటం వలన నేను దేవుని బిడ్డనవుతాను. లేకపోతే సైతాని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కునికి కునికి నిద్రించెదవా, ప్రార్థన చేయుట మానేదవా, రెప్పపాటున ప్రభువు వస్తే నీ గతి ఏ మగును. కునికి కునికి నిద్రించెదవా, ప్రార్థన చేయు మానేదవా, రెప్పపాటున ప్రభువు వస్తే నీ గతి ఏ మగును. అక్క నీకే చెప్పేది, నిద్రపోతున్నారు మీరు. కునికి కునికి నిద్రపోతే రెప్పపాటున యేసయ్య వస్తే మన పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్ర మంచిదే కాదని చెప్పను, కానీ మీరు ఇంత మంచి వరం కోరుకుంటే ఎట్లమ్మా చెప్పండి. ఒక ఆవిడంటది, అమ్మా ఎందుకమ్మా ఊకే నిద్రపోతున్నావు దేవుని సన్నిధానంలో, నువ్వు ఇంటి దగ్గర బాగానే ఉంటావు, బయట బాగానే ఉంటావు, నీకు వచ్చిన రోగం ఏంటంటే వాక్యం మొదలు పెట్టాక నిద్రపోతావమ్మా అంటే, అయ్యగారు మీరు అలా అనొద్దు, నాకు
అన్నది. ఏంటమ్మా అట్లా అంటున్నావంటే, నేను దేవుని ఒడిలో నిద్రపోతున్నాయి గారు. ఎక్కడ నిద్రపోతుందంట? నేను దేవుని ఒడిలో నిద్రపోతున్నాను. మీరు అలా అనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఒడి అంట? దేవుని ఒడి. అప్పుడు నేను అన్నాను, దేవుని ఒడిలో నిద్రపోవడం చాలా మంచి పని, చాలా మంచి పని. అయితే ఇప్పుడు నిద్రపోయే టైం కాదమ్మా ఇది వాక్యము వినే టైం. వాక్యము వినే టైం, కొంచెం భోజనం చేసే టైం. బాగా తిని ప్రార్థన అయిపోయిందా అందరూ వెళ్ళిపోతారు చూడండి. నీకోసం పక్కేస్తే ఇక్కడ మంచిగా అదే ఆ మ్యాట్స్ అలాగే ఉంచుతాను. అప్పుడు మంచిగా పడుకోవచ్చు, నిన్ను ఎవరు లేపడు అని చెప్పారు. అట్టెట్టయ్య గారు, అట్టెట్టే మరి ఇట్టెట్టు కాబట్టి అట్టెట్ట. నిద్ర ఎంత మంచిదో అంత డేంజర్ కూడా, అవునా కాదా? ఎంత మంచిదో అంత డేంజర్ కూడా. సాతానుగాడు ఎక్కడో ఉండడు. ఎక్కడ ఉండడు? పాస్టర్లకు పక్కలో, సంఘ పెద్దల సంఖలో, విశ్వాసుల వీపు పైన. పాస్టర్లకు పక్కలో ఉంటాడంట. సంఘ పెద్దలు ఉన్నారే సంఖ్యకి కూర్చుంటాడంట. మీ మీద ఉండడే, మీ వెనకాల వీపు మీద వచ్చి కూర్చుంటాడంట. విశ్వాసులకు వీపు పైన. దేవునికి స్తోత్రం. ఆ వీపు మీద కూర్చొని పో పో మెల్లగా కునికి పడిపడు అలా పోత బుజ్జిగిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మరి ఎలా చెప్పారో తెలియదు కానీ మొత్తాన్ని మాత్రం మనకు సూటబుల్ అయింది ఇది మాట. హల్లెలూయా. అవునా కాదా? వెనక నుంచి వాడు ఊపుతా ఉంటాడు. ఆ దయ్యం పేరు ఊగులమ్మ. ఏమ్మా? ఊగులమ్మ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వినండి ప్రియులారా, బర్నబా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. బర్నబా ఆదరణ పుత్రుడని, బర్నబా హెచ్చరిక పుత్రుడని, బర్నబా జీవితం మనకు ఒక సవాలు విసురుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. రావాలి ఇటు వినాలి. మళ్ళీ మీకేదో కొంచెం బిగిసిపోతున్నారు, నిద్రపోతున్నారు, కొంచెం అలా చెప్పిన మాటలు మరలా వాక్యంలోకి రండి. ఏమండి, బర్నబా దేవుని హత్తుకొని జీవించటంలో గల ప్రయోజనం మనం 5 చూసాం ఇప్పుడు. ఒకటి, నెంబర్ 1, ఆయన సజీవంగా ఉంటాడు అనే విషయం అర్థమైంది. నెంబర్ 2, ఏమండి, భీకరమైన కార్యాలు నేను చేస్తాను, దేవుని కొరకు చేయగలననే విషయం తనకు అర్థమైంది. 3వ మాట, ఆయన దాస్యము నుండి విడిపించబడతాననే మాట బర్నబాకు అర్థమైంది. 4వ మాట, నేను ఎక్కడ ఎప్పుడు ఎన్నడే కాని నేను సిగ్గుపడి పని చేయను, సిగ్గుపడను అనే మాట తనకు అర్థమైంది. 5వ మాట, నేను ఎవరినంటే నేను దేవుని బిడ్డను. మీరెవరు చెప్పండి? అలా చెప్తారంటే రొమ్మి విరుచుకుని చెప్పండి గట్టిగా. ఎవరు మీరు? నేను దేవుని బిడ్డను. ఎలా చెప్పగా? దేవుని బిడ్డను ఎలా చెప్తారేంటి? ఇలా కాదు చెప్పాల్సింది. ఎలా చెప్పాలా? ఇలాగే రొమ్ము విరిచి చెప్పాలి. నేను ఎవరిని? నేను యేసయ్య బిడ్డను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని హత్తుకొని జీవించటములో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనకి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ప్రభు వాక్యం చెబుతుంది, హత్తుకొని జీవిస్తావా, లేకపోతే ఏమండి దేవునికి దూరంగా బ్రతికి దేవుని కొరకు ఒక ఏ కార్యము చేయని వ్యక్తిగా, దేవుని కొరకు ఫలించని వ్యక్తిగా మిగిలిపోతావా అనేది దేవుడు నీకే వదిలేస్తా ఉన్నాడు. మీకు ముచ్చటగా 3 మాటలు చెప్తాను. 3 మాటలు. దేవుని హత్తుకొని జీవించిన 3 భక్తులు ఉన్నారు వాక్యంలో. ఒకసారి మీరు ఇంటికెలా రాసుకోండి, మాట మీకు చెప్తాను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనములో ఒక వ్యక్తి కనిపిస్తాడు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనములో ఒక వ్యక్తి కనిపిస్తాడు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనములో అక్కడ మరొక వ్యక్తి కనిపిస్తాడు. కీర్తనలు 119వ కీర్తన 13వ వచనములో ఇక్కడ కూడా మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు.
యెహోషువ గ్రంథములో యెహోషువ, రాజు 2వ గ్రంథములో హిజ్కియా, కీర్తన 19వ కీర్తనలో ప్రియులారా దేవుని కొరకు బతికినటువంటి దావీదు, ఎజ్రాలు మనకు కనిపిస్తారు. వీరు దేవుని కొరకు హత్తుకొని దేవుని మాటకు లోబడి జీవించిన గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఈరోజు మనకు ప్రభు మాట చెబుతున్నాడు, నీవు దేవునికి హత్తుకొని జీవిస్తావా? దేవుని కొరకు నిలబడతావా? అలా గనక నిలబడే వ్యక్తివైతే, దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తివైతే, దేవుని మాటకు విలువ ఇచ్చే వ్యక్తివైతే తప్పనిసరిగా నీవు దేవుని మాటకు శిరస్సు వహించాలి. దేవా నీకు లోబడతాను, బరబ్బలా కాదు బర్నబాలాగా బతికి చూపిస్తాను. మందిరములో ఒకలాగా, మందిరం బయట మరొకలాగా బతకను ప్రభువా. ఇదిగో నాలో ఒకవేళ బరబ్బ మనసుంటే దాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాను. నేను బరబ్బా లాగా బతకనిక బర్నబాలాగా జీవిస్తాను అని దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. మంచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, గొప్ప దేవునికి మహిమ చెల్లిస్తూ, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించటానికి ప్రభుని అడిగి ప్రార్థన చేద్దాం. దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మీకు వందనములు చెల్లిస్తున్నాను. బర్నబా జీవితం మాకు ఒక సవాలు విసురుతుండగా, బర్నబా ఆదరణ పుత్రుడిగా, హెచ్చరిక పుత్రుడిగా తను మా కళ్ళకు కనబడుతుండగా, బర్నబా దేవుని హత్తుకున్న వ్యక్తిగా మేము ధ్యానం చేసి ఉండగా, అయ్యా మా జీవితం వైఖరి, మా జీవిత శైలి, మేము ఎలా బతుకుతున్నామో, ఎలా జీవించగలుగుతున్నామో, మీ వాక్యము మా జీవితంలో కార్యము చేయగా, పని చేయగా, ఈ విషయాలు మాకు అన్ని అర్థమవుతూ ఉండగా మీ కొరకు బతుకుతాను అని బర్నబా వంటి జీవితాన్ని కలిగి జీవిస్తాను. నేను హత్తుకొని జీవిస్తాను. యెహోషువ దేవుని హత్తుకున్నాడు, హిజ్కియా దేవుని హత్తుకున్నాడు, ఎజ్రా దేవుని హత్తుకొని జీవించగలిగినాడు, దావీదు సహితం దేవుని హత్తుకుని బతికినాడు. ఏమిటి దేవుని హత్తుకుని బ్రతికితే ప్రయోజనం అంటే, నీవు సజీవంగా ఉంటావు, దేవుని కొరకు గొప్ప కార్యాలను చేపడతావు, దాస్యము నుండి విడిపించబడతావు, సిగ్గుపడని వ్యక్తిలాగా నువ్వు బతుకుతావు, సిగ్గుపడనక్కరలేని ఒక మంచి క్రీస్తు సైనికుల వలె జీవిస్తావు. అంత మాత్రమే కాదు, నీవు దేవుని హత్తుకుని బ్రతకటం వలన దేవుని బిడ్డగా నీవు పరిగణించబడతావు. నువ్వు ఎవరో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు దేవుని హత్తుకుని బ్రతకాలి, దేవుని హత్తుకుని జీవించాలి. ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కృప చేత బలపరచమని నోరు తెరిచి అందరం కలిసి యేసయ్యా నీకు స్తుతి నాయనా, యేసు రాజా నీకు స్తుతి నాయనా, స్తుతి నాయనా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించును నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయనా. చీకటి కెరటాలలో
ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయనా. అందరం చెబుదాం. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయనా. అందరం చెబుతాం గట్టిగా. ఉదయించెను నీ కృపణ, చెదరిన మనసే. అందరం చెబుతాం. చీకటి కెరటాలలో కృంగిణ వేళలో యేసయ్యా ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయనా. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను. నీ కృపయే దాచి కాపాడేను, దాచి కాపాడేను. నీ కృపయే దాచి. చేతులు పైకెత్తి చెబుదాం యేసయ్యకు. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను. నీ కృపయే దాచి కాపాడేను. నేను కాపాడబడుతున్నానంటే అది కేవలం నీ కృప మాత్రమే నాయన. నేను బ్రతికించబడుతున్నాను, ఇంకా సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం ఈ కృప, కేవలం ఈ కృప. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను. నీ కృపయే దాచి కాపాడేను. యేసయ్యా నీకు స్తుతి, నీకు స్తుతి, స్తుతి, స్తుతి. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై
యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, మీ ప్రేమ మరవలేనిది, మీ ప్రేమ ఆదరించేది, బలపరిచేది. ఆదరణకర్తగా మీరు మా పక్షముగా నిలబడి అనేక విషయాలలో మమ్మల్ని ఆదరించుకుంటూ బలపరుచుకుంటూ మీ మహిమకు పాత్రులుగా చేస్తూ ఇంకను ఇంకను సజీవంగా ఉంచిన దేవా, ఇంకను మీ కృపలో మమ్మను దాచిన తండ్రి, సమయోచితమైన మీ కృపకై మీకు స్తోత్రమయ్యా. మీ కృపలో మమ్మను దాచిన మా యేసయ్య, అందులో మా మంచితనము లేదు, మా గొప్పతనము లేదు, మా భక్తి ఎంత మాత్రము కాదు నాయన. నీ ప్రేమే మమ్మను ఆదరించింది, మీ కృపయే మమ్మను దాచిపెట్టింది. మీ రాకడ పర్యాంతర వరకు మమ్మను దాచిపెట్టండి. ఎన్నో ప్రదవములు, ఎన్నో అలలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కర్కోటమైన పరిస్థితులు మా మీద చెర్రేగుతున్నప్పుడు మమ్మల్ని మీరు దాచిపెట్టండి అయ్యా. మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు మా మీద దాడి చేస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మా మీద దాడి చేస్తున్నప్పుడు, వ్యతిరేకతలు దాడి చేస్తున్నప్పుడు, ఉక్కిరి బిక్కిరైన పరిస్థితులలో ఉన్నప్పుడు నీ కృప చేత మమ్మను ఆదరించండి నాయన. బర్నబా ఆదరించబడ్డాడు, ఆదరణ పుత్రుడుగా మారిపోయాడు, మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగినాడు. యేసయ్యా, మా జీవితము కూడా బర్నబా వంటి జీవితము కలిగి, బర్నబా జీవితాన్ని పోలిన బ్రతుకు మాకివ్వండి. మీ ఆత్మతో నింపండి నాయన. బర్నబా దేవుని హత్తుకుని బ్రతికినాడని మేము చూసాం. దానికి సజీవంగా ఉన్నాడు, దాచబడ్డాడు, ఓదార్చబడ్డాడు. దేవా, మీ కొరకు గొప్ప కార్యాలు చేపట్టాడు. పాపమనే దాస్యం విడిపించబడ్డాడు, సిగ్గుపడకుండా బ్రతికినాడు. ధైర్యముతో దేవుని బిడ్డగా ఈ లోకములో చలామణి అయ్యాడు.